జై యాదవ్ జై జై యాదవ్ అఖండ పల్నాడును పరిపాలించిన అనుగురాజు యాదవ్ విగ్రహ ఏర్పాటు కొరకు పిడుగురాళ్ల టౌన్ కమిటీ పట్టణంలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల యాదవ సోదరులందరూ ఏకగ్రీవంగా ఆవుల జనార్దన్ రావు గారిని విగ్రహ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అనంతరం ఆవుల జనార్దన్ రావు మాట్లాడుతూ అనుగు మహారాజు విగ్రహ కమిటీ ఎన్నికను ఏకగ్రీవంగా సభ్యులందరూ తనను ఎన్నుకున్నందుకు పిడుగురాళ్ల పట్టణ యాదవ సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ తన వంతుగా అనుగురాజు విగ్రహానికి ₹1,00,000 విరాళం ప్రకటించారు. విగ్రహ నూతన కమిటీ సభ్యుల పేర్లు అధ్యక్షులుగా ఆవుల జనార్దన్ రావు గారు, ఉపాధ్యక్షులుగా మేకల ఆంజనేయులు, కొక్కెర పెద్దకొండలు, ప్రధాన కార్యదర్శిగా కొర్రకోటి శ్రీనివాసరావు, కార్యదర్శిగా జక్కుల అప్పారావు, కోశాధికారులుగా యలకాల గోపి, చింతల లోకేష్, కార్యవర్గ సభ్యులుగా 15 మంది పేర్లను ప్రతిపాదించారు. ఈ యాదవ అనుగురాజు విగ్రహ కమిటీకి నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అట్లానే ఈ కమిటీకి సంబంధించి ఈ విగ్రహానికి సంబంధించి నేను ₹1,00,000 విరాళం ఇవ్వటం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు, అందరికీ థ్యాంక్స్ అండి. ఉన్నటువంటి యాదవ సోదరులందరూ సమిష్టిగా ఏకమై పల్నాడుని ఏలినటువంటి అనుగురాజు గారి చరిత్రని వెలికితీసే విధంగా ఈ యొక్క అనుగురాజు విగ్రహాన్ని మన పల్నాడు గురజాల నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఇవాళ ఇక్కడ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామంటే మన గంగంపూడి ఎదురు పక్కనే ఇటు మున్సిపాలిటీ వాళ్ళు ప్లేస్ కూడా ఆపుతున్నారు. మనకి వేరే వాళ్ళు ఇంతకుముందు విగ్రహం పెట్టాలన్నా కానీ మన టౌన్ వాళ్ళందరూ కూడా ఆ విగ్రహం పెట్టకుండా ఆపి మన అనుగురాజు విగ్రహం పెట్టాలని పట్టుదలతో అందరూ కృషితో ఉన్నారు. అందుకని మేము నియోజకవర్గ స్థాయి కమిటీ 8వ తారీఖు చేర్చాము. ఈరోజు పట్టణంలో కూడా పట్టణం టౌన్ కమిటీ కూడా వేసి, తర్వాత రూరల్ కమిటీ కూడా వేసి శంకుస్థాపన చేసి, శంకుస్థాపన డేట్ కూడా తొందరలోనే చెబుతాము అందరికీ. తర్వాత విగ్రహ పరిశీలన కార్యక్రమం కూడా భారీ ఎత్తున చేయాలని మీటింగ్ కూడా 4 మండలాల్లో మన బీసీ సోదరుల యాదవ్ మొత్తాన్ని కూడా పిలిచి హై స్కూల్లో భారీ ఎత్తున అన్నదానం చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నామండి.